జిల్లాలో కార్పొరేషన్ పదవి అగ్గిరాజేసింది. వలస నేతకు నామినేటెడ్ పదవులు ఇవ్వడంతో సీనియర్లు రగిలిపోతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో కీలక పాత్ర పోషించిన తమను కాదని కొత్తగా వచ్చిన నేతకు పదవి ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో తాడో పేడో తేల్చుకునేందుకు ఆ నేతలంతా సిద్ధమయ్యారు. ఇంతకీ ఈ వివాదం ఎక్కడ, ఆ నేతలు ఎవరు తెలుసుకుందాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నామినేటెడ్ సీటు పంచాయతీ తారాస్థాయికి చేరింది. కొత్తగా పార్టీలో చేరిన గుత్తా అమిత్ రెడ్డికి డైరీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంపై సొంత పార్టీ లీడర్లే గుస్స అవుతున్నారట. పార్టీ కోసం సర్వం దారపోసిన తమకు ఇవ్వాల్సిన పదవిని గుత్తా కుటుంబానికి ఎలా ఇస్తారని గుసగుసలాడుతున్నారట. పార్టీలో కొత్తగా వచ్చిన వారికి పదవులు కట్టబెడితే కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న నేతల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారట. పోచారం శ్రీనివాసరెడ్డి, గుత్తా అమిత్కు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వడంపై పార్టీ అధిష్టానం వద్ద ఓ సీనియర్ నేత తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీలో కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇస్తే పార్టీ కేడర్కు తప్పుడు సంకేతాలు వెళతాయని నిరసన వ్యక్తం చేసినట్టు గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్కు కంచుకోట. ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి హేమాహేమీ లీడర్లు ఉన్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి కేబినెట్లో 2 మంత్రులుగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా మరో మంత్రి పదవి కూడా జిల్లాకు రాబోతోందనే ప్రచారం ఉంది. అయితే జిల్లాలో నేతల మధ్య ఆధిపత్య పోరు కూడా అంతే స్థాయిలో ఉందన్న టాక్ ఉంది. పదవుల కోసం నేతలు ఎంతకైనా తెగిస్తారనే ప్రచారం ఉంది. ఇప్పుడు ఓ నామినేటెడ్ పోస్టు పంచాయతీ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య మరోసారి చిచ్చు రేపినట్టు తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం పోచారం శ్రీనివాసరెడ్డి, గుత్తా అమిత్ రెడ్డికి నామినేటెడ్ పదవులు అప్పగించింది. గుత్తా అమిత్ రెడ్డికి రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. ఇప్పుడు ఇదే అంశం జిల్లా కాంగ్రెస్ నేతలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోందట. కొత్తగా వలస వచ్చిన నేతలకు ఈ పదవి ఎలా ఇస్తారని నేతలు గరం అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇంకా చాలామంది ఆశావహులు ఉన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కూడా కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారట. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరుడు గుమ్ముల మోహన్ రెడ్డికి రాష్ట్ర స్థాయి పదవి కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న శంకర్ నాయక్ కార్పొరేషన్ పదవిని ఆశిస్తున్నట్టు తెలిసింది. అటు అద్దంకి దయాకర్, పున్న కైలాస్ నేత నామినేటెడ్ పోస్టులపై గంపడాసలు పెట్టుకున్నారు. అంతేకాదు ఒకవేళ మంత్రి పదవి దక్కకపోతే నామినేటెడ్ పోస్టు అయినా దక్కించుకోవాలని ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయకులు కూడా ప్రయత్నిస్తున్నట్టు పార్టీ వర్గాలంటున్నాయి. అయితే వీరందరినీ వదిలిపెట్టిన రేవంత్ గుత్తా అమిత్ రెడ్డికి పదవి ఇవ్వడంపై నేతలు ఫైర్ అవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే నల్గొండ సీనియర్ నేత శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వాదన మరోలా ఉందట. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన మంత్రి పదవి కోసం చాలా ప్రయత్నాలే చేశారు. కానీ మంత్రి పదవి దక్కలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి పదవి దక్కించుకోవాలని ఆశపడ్డారు. కానీ ఇప్పటి వరకు ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు. కానీ తన కొడుకు అమిత్ రెడ్డిని మాత్రం అధికార పార్టీలో చేర్చారు. గత పార్లమెంటు ఎన్నికల సమయంలోనే నల్గొండ ఎంపీ టికెట్ కోసం చివరి నిమిషం వరకు గుత్తా ప్రయత్నించారు. కానీ ఆ టికెట్ను జానారెడ్డి కుటుంబానికి కేటాయించడంతో సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని పలుమార్లు కలిసి తన కుమారుడికి డైరీ కార్పొరేషన్ పదవిని దక్కించుకున్నారు. ఇప్పుడు ఇదే అంశంలో ఆయన జిల్లా కాంగ్రెస్ నేతలకు టార్గెట్ అయినట్టు తెలుస్తోంది. మొత్తంగా గుత్తా అమిత్ రెడ్డికి నామినేటెడ్ పదవి కట్టబెట్టడం జిల్లా కాంగ్రెస్లో చిచ్చురేపింది. అయితే కొత్తగా వలస వచ్చిన నేతలకు పదవుల పంపకం విషయంలో ఆచితూచి వ్యవహరించాలని పార్టీ పెద్దలకు సీనియర్లు ఫిర్యాదు చేయడంతో
నామినేటెడ్ పదవుల పంపకానికి మళ్లీ బ్రేక్ పడ్డట్టు జిల్లాలో ప్రచారం జరుగుతోంది.